ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుని యొక్క వాక్యమును వింటూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు అనే యొక్క బండ మీద మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారని చెప్పి దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారని నేను ఎంతగానో నమ్ముచున్నాను. దేవుని స్తుతించడం అనేది జరుగుతున్నది. ఆమేన్. అందించబడుతున్న ఒక దేవుని యొక్క వాక్యమును శ్రద్ధ కలిగి ఎవరైతే వింటారో, విన్న వాక్యానుసారముగా ఎవరైతే ఆచరణలో పెట్టి జీవిస్తారో తప్పనిసరిగా వారి జీవితంలో ఫలములు చూస్తారు అనే విషయాన్ని గ్రహించండి. వాక్యానికి విధేయత చూపించకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి మన పనులలో నిమగ్నమైపోయి ఉండిన ఎడల మన జీవితము ఫలభరితమైన జీవితముగా ఉండదు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆమె మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకు స్తుతులు. ఈ దినము మహాపరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తుతులు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మాతో బహుసూలుగా స్పష్టముగా ఈ వాక్యములో ఉన్న సత్యములను మర్మాలను మాకు తెలియపరచమని, మా తప్పులను సరిచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావము మీరే పొందుపరచుకోమని క్రీస్తునామములో అడుగుచున్నాను నా తండ్రి. ఆమె ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై ఈ రాత్ర నీ ప్రాణం పోతే క్వశ్చన్ మార్క్. ఎప్పుడైనా మీ జీవితంలో ఆలోచన చేసి ఉన్నారండి? ఈరోజు దేవుడు నాకు స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడే, ఈ రాత్ర నా ప్రాణము గనక పోతే నేను ఎక్కడికి వెళ్తాను, నా జీవితం ఏమైపోతుంది, నా కుటుంబ జీవితం ఏమైపోతుంది అని ఎవరైనా మీ జీవితంలో మీరు ప్రశ్నించుకున్నారా? ఆ రీతిగా మీరు జీవించగలుగుతున్నారా? ఆ ప్రశ్న మీకు వచ్చిందా? ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నకు తగిన సమాధానము మీ యొద్ద ఉందా? అది శ్రేష్టకరమైనదా లేకపోతే క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయిందా? ఈ రోజున శ్రేష్టకరమైన సమాధానము మీ యొద్ద ఉంది అని అంటున్నట్లయితే సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. ఆమె లేదు, శ్రేష్టమైన సమాధానము శ్రేష్టమైన జవాబు నా దగ్గర లేదు, నా జీవితం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది అని అంటున్నట్లయితే ఈ రోజున తప్పకుండా దేవుణ్ణి నమ్ముకునటము మీ జీవితానికి ఎంతో శ్రేష్టకరము అనే విషయాన్ని సమయమునంగా గ్రహించండి. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు క్లుప్తముగా ధ్యానించుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఈలాగు చేతునని నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించెను. అందులో నా ధాన్యమంతటను నా ఆస్తిని సమకూర్చి, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, త్రిడుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్ర నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరచినవి ఎవని వగనని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు తను సమకూర్చుకున్న వాడు అలాగనే ఉండునని చెప్పాను. మనం చూస్తున్నట్లయితే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి సమస్తము పంట మంచిగా పండటం అనేది జరిగినది. ఎప్పుడైతే మంచిగా పండిందో పంట, ఎప్పుడైతే ఆ పంట చేతికొచ్చిందో వెంటనే తన జీవితంలో తను అనుకుంటున్నాడు, నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వచ్చింది, నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ వచ్చింది, అయితే ఈ పంట అంతటిని నేను ఎక్కడ దాయాలి అని చెప్పి తన జీవితంలో తాను ఒక నిర్ణయము తీసుకుంటూ తన ఒక డెసిషన్ గుండా వెళ్తూ అనుకుని ఉన్నాడు. ఎలాగ అనుకున్నాడు అని అంటున్నట్లయితే, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిను నా ఆస్తిని సమకూర్చుకునేను. అయితే నా ప్రాణమా, త్రినుము, త్రాగుము, సుఖించుము, అనేకమైన సంవత్సరములకు నేను కూడబెట్టుకుని ఉన్నాను కదా అని చెప్పి తన జీవితంలో తాను అనుకుంటాం అనేది జరుగుతుంది. తన జీవితంలో తను అనుకున్నాడు ఏంటి అని అంటున్నట్లయితే, నా జీవితంలో నాకు కావాల్సింది ఆహారము, అది నా దగ్గర సమృద్ధముగా ఉంది, అనేకమైన సంవత్సరముల వరకు నేను కూడబెట్టుకుని ఉన్నాను. రెండవదిగా నా జీవితంలో నాకు కావాల్సింది ఆస్తి. నేను ఈ స్థితిలో నుంచి ఆ స్థితి వరకు నేను పైకి రావాలన్నా, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు నన్ను చూసి మెచ్చుకోవాలన్నా, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు నన్ను గౌరవించాలన్నా, లేకపోతే ప్రతిదీ నా కాళ్ళ దగ్గరికి రావాలన్నా సరే నాకు కావాల్సింది ఆస్తి. ఆ ఆస్తిని కూడా నేను సమకూర్చుకొని ఉన్నాను. ఈ రోజున నేను ఒక గొప్ప ధనవంతుడిగా, పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తిగా నేను ఉన్నాను అని చెప్పి తన జీవితంలో తను అనుకున్నట్టు అనేది జరిగి ఉన్నది. ఎప్పుడైతే ఇలా అనుకున్నాడు, దేవుడు అనుకున్నాడు, ఓ అవునా, ఈజ్ ఇట్ రైట్ అని చెప్పి, వెర్రివాడా, ఈ రాత్ర నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించింది ఎవరిది అగును అని చెప్పి దేవుడు ప్రశ్నించడం అనేది జరిగి ఉన్నదండి. ఈ రోజున మన జీవితంలో కూడా
దేవుని కృపచేతన మనము పొందుకున్నప్పుడు, మనము సంపాదించుకున్నప్పుడు, మన జీవితంలో మనకి ఏదైనా స్వాస్యముగా దేవుడు కృప ద్వారా అనుగ్రహింపబడినప్పుడు మన జీవితంలో నా శక్తి వలన ఉద్యోగం వచ్చిందండి, నా సామర్థ్యము వలన నేను ఇల్లు కట్టాను, నా సామర్థ్యము వలన నేను ఫలానాది చేసి ఉన్నాను అని అంటున్నట్లయితే మోసపోకుడి, దేవుడు వెక్కరించబడడు. దేవుడు కృపచేతనే ఈ రోజున సమస్తము మనము కలిగి ఉన్నాము కాబట్టి ఎప్పుడు నాది, నాకు సంబంధించింది, నా వలనే అయ్యింది ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులుగా మనము ఉండకూడదు. పౌలు తన జీవితంలో అనుకుని ఉన్నాడు, నేను మొక్క నాటాను, మడికట్టింది ఒకళ్ళు, అప్పల్లో నీళ్లు పోసింది మరొకళ్ళు, ఎరివేసింది ఇంకొకళ్ళు, అయితే దానికి వృద్ధినిచ్చింది మాత్రము దేవుడే అని చెప్పడం అనేది జరిగింది. ఈ రోజున నాది, నీది, నాది, నాకు సంబంధించింది అని అంటున్నారు కదండి. ఈరోజు మీరు కలిగి ఉన్నది మీకు ఎక్కడి నుండి వచ్చి ఉన్నది? ఈ రోజున మీరు సంపాదించుకున్నది మీకు ఎలాగొచ్చింది? దేవుడు కృప లేకపోతే, దేవుడు మిమ్మల్ని దీవించకపోతే, దేవుడు మీకు ఇంటూ ఇవ్వకపోతే మీకున్న ఆ భూములు ఎక్కడివి, మీకున్న ఆ స్థలములు ఎక్కడివి, మీకున్న ఆ ధనము ఎక్కడివి? ఇది నాది అని అంటున్నారే కానీ ఇది దేవుడు కృప వలన నాకు అనుగ్రహింపబడినది అని మీరు అనేవారుగా ఉంటున్నారా? తన జీవితంలో సమస్తమును సంపాదించుకుని ఉన్నాడు, అయితే ఏదైతే పట్టుకోవాలో దాన్ని పట్టుకోలేదు, ఏదైతే విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టలేదు. తద్వారా తన జీవితంలో ఏర్పడిన ఫలితం ఏంటి అని అంటున్నట్లయితే మరణము తనకి సంభవించడం అనేది జరిగినది. ఈ రోజున తన జీవితంలో పట్టుకోవలసిన దేవుడిని పట్టుకోలేదు, విడిచిపెట్టాల్సిన ధనాన్ని విడిచిపెట్టలేదు. ధనమే శాశ్వతం అనుకున్నాడు, ధనమే జీవితం అనుకున్నాడు, ధనమే సమస్తము అని అనుకున్నాడు. అర్ధాంతరంగా మిగిలిపోవటం అనేది జరిగి ఉన్నది. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు బ్రతికే ఈ యొక్క జీవితంలో పట్టుకోపోని ఈ ధనము కొరకే తన జీవితంలో అంతగా ఆలోచించాడే కానీ తన జీవితము ఈ రాత్రి నా ప్రాణము మరణిస్తే నా జీవితము ఎక్కడికి వెళ్తుంది, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని తన జీవితంలో తాను గుర్తెరగలేదు. కాబట్టి తన జీవితంలో శూన్యముగా మిగిలిపోవటం అనేది జరిగి ఉన్నది. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్క సంవత్సరము 3 చోట్లకి వెళ్ళాలి. మొదటిగా జైలుకి వెళ్ళాలి, రెండవదిగా హాస్పిటల్కి వెళ్ళాలి, మూడవదిగా శ్మశానానికి వెళ్ళాలి. దానికి ఉద్దేశము అక్కడికి వెళ్ళండి, దాంట్లో అడ్మిట్ అవ్వండి, అక్కడికి వెళ్ళండి, దాంట్లో తప్పులు చేయండి, అక్కడికి వెళ్ళండి, మరణించి సమాధిలో మిగిలిపోండి అని ఆయన ఉద్దేశం కాదు. కానీ ఆ 3 మనకి తెలియపరుస్తాయి ఏంటి అని అంటున్నట్లయితే అనేకమైన తప్పులు, అనేకమైన పాపములు, అనేకమైన మోసములు చేసి వారి జీవితం అలా అర్ధాంతరంగా మిగిలిపోయింది. ఈ రోజున నేను సజీవుడిగా ఫ్రీగా బయట తిరుగుతున్నాను అని అంటున్నట్లయితే దేవుడు నాకు అనుగ్రహించిన కృపే, కాబట్టి నా శక్తి కాదు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. రెండవదిగా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వమని కాదు. హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది అనారోగ్యముతో బాధపడుతున్నవారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నవారు, హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉన్నవారు అడ్మిట్ అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చాడు. అవి చూసి ఈ రోజున నేను కలిగి ఉన్న ఈ జీవము నా వలన కాదు, నా శక్తి వలన కాదు, నా ఫిట్నెస్ వలన కాదు, దేవుని యొక్క గొప్పతనము వలన మాత్రమే అని సత్యాన్ని గ్రహించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. మూడవదిగా శ్మశానానికి సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళాలి. ఎందుకు అని అంటున్నట్లయితే ప్రతి ఒక్కరి, అది చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు, 0 రూపీని సంపాదించే నుంచి కోట్లకి పడగెత్తిన ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయినా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఒక రోజున ఆ సమాధిలోనికి రావాల్సింది. ఆ సమాధి తెలియపరిచే ఒక పాఠము, నేర్పించే ఒక జీవితమైన సత్యం ఏంటో తెలుసా? వచ్చేటప్పుడు వృత్తిగా వచ్చావు, పోయేటప్పుడు ఏమీ పట్టుకోకుండా పోతున్నావు. నువ్వు ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తివైనా, నువ్వు కోట్లకు పడగెత్తిన వ్యక్తివైనా, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీకు ఎంత పేరైనా కావచ్చు, నువ్వు ఎంత పేరు గడించిన వ్యక్తివైనా కావచ్చు, నువ్వు ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒక రోజున ఏమీ పట్టుకోలేకుండా ఒక జీరోగా వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో అధిక బలమైతే 70, లేకపోతే 80, దాని కొరకు ప్రయాసపడి ప్రాకులాడి ప్రాణాన్ని పోగొట్టుకొని సృష్టించిన దేవుణ్ణి సైతము కూడా పక్కన పెట్టేసి జీవితంలో ఏదో ఉంది అని చెప్పి లోకాసుల కొరకు పరిగెత్తి బ్రతికే వారి వలె కాకుండా సత్యాన్ని గ్రహించి ఈరోజు రాత్ర నా ప్రాణము పోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను? దేవుడు నాకు మంచి ఆయుష్నిచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రక్షణ జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. నా ఆత్మ
దేవుడు దగ్గరికి అనగా పరలోక రాజ్యానికి వెళ్తుందా, లేకపోతే ఇంతకాలము ప్రాకులాడి పతనమైపోయిన నా జీవితాన్ని నరకంలోనికి వెళ్ళిపోతుందా అనేక సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. సమస్తమును సంపాదించుకొని కూడబెట్టుకొని ఇంక నాకు ఎవరితో సంబంధం లేదు, ఏ వ్యక్తితో నాకు సంబంధం లేదు, నాకు కావాల్సిన మొత్తము నా దగ్గరే ఉన్నాయి అని అనుకున్నాడు. కానీ ఒకరోజు మరణం వస్తుంది, ఆ మరణం దగ్గర నేను తలవంచాల్సి వస్తుంది. అప్పుడు నేను సంపాదించిందంతా ఎక్కడికి పోతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోయి ఉన్నాడు. జీవితాన్ని కోల్పోవటం అనేది జరిగింది. ఈ రోజున మన జీవితంలో కూడా మనము కూడా నాది నాకు సంబంధించింది అని అనుకుంటున్నప్పుడు దేవుడు అంటాడు, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణము పోతే. ఈ రోజున మన జీవితంలో ప్రాణము పోతే ఏంటి అనే ఒక పరిస్థితిని మనకు రాకుండా ఉండాలి అని అంటున్నట్లయితే నాది అనేది పక్కన పెట్టేవారుగా ఉండాలి అనే విషయాన్ని ఈ సమయంలో గ్రహించండి. తన జీవితంలో అనుకుని ఉన్నాడు ఆ వ్యక్తి 6 సార్లు నాది అని చెప్పి అనుకుని ఉన్నాడు. మొదటిగా మనం చూస్తున్నట్లయితే నా పంట సమకూర్చుకునేటకు మొదటిది నాకు స్థలము చాలదు, రెండవది నా కుట్లు విప్పి, మూడవది నా ధాన్యం అంతటను, నాలుగవది నా ఆస్తిని, ఐదవది నా ప్రాణముతో, ఆరవది. 6 సార్లు ఆ వ్యక్తి తన జీవితంలో అన్నాడు నాది, నాకు, నా సంబంధించింది అని అన్నాడు. కానీ దేవుడిది అని మాత్రం ఎక్కడ ప్రస్తావన తీసుకురాలేదు. జీవితం అర్ధాంతరముగా మిగిలిపోయింది. ఈ రోజున వాక్యం వింటున్న డియర్ బ్రదర్, వాక్యం వింటున్న డియర్ సిస్టర్, దేవుని కృపచేతను దీవించబడ్డావు, ఆస్వాదించబడ్డావు, ఉన్నతమైన స్థానం మనకు వచ్చావు. దేవుని కృపచేతను బట్టి సమస్తము సమకూర్చబడి ఉండటం అనేది జరిగింది. ఈ రోజున దేవుడికి స్తుతులు చెల్లించేవారిగా, కృతజ్ఞతను కలిగేవారిగా ఉన్నావా? ఎంత లేకపోతే నాది, నాకు సంబంధించింది, నేను కట్టాను, నేను చేశాను, నా వలనే అయ్యింది అని చెప్పి ఆ ధనవంతుడు పలికిన వంటి వ్యర్థమైన మాటలని నీవు పలుకుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ రోజున ఈ రాత్రి నా ప్రాణము పోతే నెక్స్ట్ ఏంటి అనే ఒక ప్రశ్న నీ జీవితంలో నీకు ఉందా? ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ సమాధానము నీకు తెలుసా? ఆ సమాధానము తెలిస్తే ఆ సమాధానం దేవుని దృష్టిలో అది నిజముగా నువ్వు అనుకున్నది కరెక్టేనా? అటువంటి ధైర్యము, నమ్మకము నీకు ఉందా? ఈ రోజున ప్రశ్నించుకో. ఈ రాత్రి మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తానా, లేకపోతే పరలోకానికి వెళ్తాను? జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం ఏంటండగా మీ జీవితము ఆగచ్చు, మీ తుదిశ్వాస విడిచిపెట్టచ్చు. అయితే మీరు ఎక్కడికి వెళ్తారు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునటం అనేది ఎంతో ఉత్తమమైనది. అనేక మంది వారి జీవితంలో అనేక మంది అంటూ ఉంటారు, మీరు పరలోకానికి వెళ్తారంటే అప్పుడు ఎవరు చూసి వచ్చారు బ్రదర్, ఇంకా చాలా టైం ఉంది కదా బ్రదర్. మీరు పరలోక రాజ్యానికి వెళ్తారని మీకు నమ్మకం ఉందంటే, ఏమో బ్రదర్ నాకు తెలియదు, దేవుడి చిత్తమైతే వెళ్తాను, లేకపోతే లేదండి. మీరు పరలోక రాజ్యానికి వెళ్తారా అని అంటున్నట్లయితే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి కదండి. దేవుణ్ణి నమ్ముకుంటేనే వెళ్ళాలి కదండి. పిల్లలు వివాహం అయిన తర్వాత, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మేము వృద్ధాప్యంలో తీసుకుంటాం. అనేక మంది శ్రేష్టకరమైన దేవుని వర్తమానమును నిర్లక్ష్యము చేసి, రక్షణను నిర్లక్ష్యము చేసి అనేక మంది విచ్చలవిడిగా లోకానుసారముగా జీవించడానికి ఇష్టపడుతున్నారే కానీ దేవుని యొక్క రక్షణ గురించి నిర్లక్ష్యము చేస్తూ అనేక మంది బ్రతుకుతున్నారు అనే విషయాన్ని వారి జీవితంలో వారు గ్రహించలేకపోతున్నారు. నువ్వు ఒక విద్యావంతుడివో, నువ్వు ఒక వైద్యుడివో, నువ్వు ఒక యాక్టర్వో, డాక్టర్వో, నువ్వు పొలిటీషియన్వో, నువ్వు ఎవరివైనా సరే, ఈ రోజున నువ్వు ఏ కేటగిరీలో ఉన్న వ్యక్తివైనా సరే, ఈరోజు గ్రహించాల్సింది నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను. ఆ రోజున తన జీవితంలో తనకి సమస్తము ఉంది, దేవుని మాత్రము లేదు. కాబట్టి దేవుడు వెర్రివాడా అని పలకటం అనేది జరిగింది. ఈ రోజున నేను 2030 సంవత్సరంలో బాప్తీసం తీసుకుంటానండి, నా అప్పులన్నీ తీరిపోయాక, నా కుటుంబం అంతా సెటిల్ అయిపోయాక నేను అప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటానండి అని చెప్పి అనే వ్యక్తిగా నేను ఉంటూ ఇంకా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, రక్షణను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని ప్రేమను తృణీకరించి పక్కన పెట్టి లోకానుసారముగా జీవిస్తూ, అసత్యాన్ని వెంబడిస్తూ ఇంకా ఎంతకాలం అట్టి రీతిగా ఒంటరిగా బ్రతుకుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ, నీ జీవితాన్ని ఎందుకని నరకములోనికి నీ ఆత్మని నీవే తోసేసుకుంటున్నావు? ఒకసారి గ్రహించు. ఈ రోజున నేను మరణిస్తే నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరే సురక్షితంగా ఉంచబడుతుంది. ఆ నిత్యత్వంలోనికి నేను వెళ్ళాలి. అగ్ని ఆరుదు పురుగు చావుదనే భయంకరమైన చోటకి నేను పిలువబడలేదు. ఈ రోజున నేను పిలువబడింది, నేను నిరీక్షముగా ఇన్ని రోజులు ఉంది, నేను ఈ లోకములో బ్రతికింది, నేను ఏదైనా సాధించాలి అని అంటున్నట్లయితే దేవుని రాజ్యము మాత్రమే. అనేక సత్యాన్ని గ్రహించి ఆ దిశగా అడుగులు వేయండి. ఆ దిశగా
మీ జీవితాన్ని మలుచుకొని దేవునికి ఇష్టానుసారముగా బ్రతకండి. తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప దీవెనలను చూస్తారు. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సమస్తమును సంపాదించుకున్నాను, నాకు ఇంకా ఎవరితో పని లేదు అనుకున్న తన జీవితంలో వెర్రివీగుతున్నప్పుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము పోతే నువ్వు సంపాదించింది, నీవు కూడబెట్టింది ఎక్కడికి వెళ్తావు? బహుసూటిగా స్పష్టముగా నాయన నాతో మాతో మాట్లాడి ఈ రోజున మా జీవితంలో ఒక ధనము, ఒక ఆస్తి, ఒక పేరు, ఒక ప్రఖ్యాత విషయం నిమిత్తమే కాదు, కానీ ఈ రోజున దేవుని నిన్ను నమ్ముకోకుండా, రక్షణ నిన్ను పొందలేకుండా, దేవునికి ఇష్టానుసారమైన జీవించలేకుండా, ఇంకా దేవుడు రాకడ ఆలస్యముగా ఉంది కదా, రేపు మారదాం, ఎల్లుండి మారదాం అని చెప్పి రక్షణను నిర్లక్ష్యం చేస్తూ వాయిదాలు వేసుకుంటూ తన జీవితంలో వ్యర్థుడిగా, ఉపయోగము లేని వారిగా, తన జీవితాన్ని నాశనం చేసుకునే వారుగా అనేక మంది అసత్యాన్ని వైపు వెళ్తూ తమ జీవితాలని నాశనం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటుండగా, ఈ రోజునే ప్రతి ఒక్కరికి మనోనేత్రాలను గురుడిపరిచేసిన సాతాను యొక్క కార్యము నుండి మీరు విడిపించమని, దేవుడి దగ్గరికి నా ఆత్మ దయచేయబడాలి, అదే నా జీవిత యొక్క లక్ష్యము, మరి ఇంకేదియో కాదు అని వారి జీవితంలో గ్రహించలాగన వారందరికీ మీరు కృప చూపించమని, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని అన్ని జనుల వలె వాటి యందు విచారించకుండా మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ దొరుకునని చెప్పబడిన వాక్యానుసారముగా వారందరూ మేమందరమును జీవించలాగా మా ఒక్కొక్కరికి కృపను దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని అన్ని జనుల వలె విచారించకుండా వాటి విషయం నిమిత్తమే పరిగెత్తేవారు కాకుండా, మొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ దొరుకునని చెప్పబడిన దేవుని యొక్క వాక్యము ప్రకారము జీవించినట్లయితే ఆయన రాకడ కొరకు నీవు సిద్ధపడు, నీకు కావలసినవన్నీ ఆయన సిద్ధపరుస్తాడు. తప్పనిసరిగా అక్కడ ఇక్కడ అన్ని విషయాలలో దీవించబడిన వ్యక్తిగా నీవు నేను మనందరము ఉంటామనే సత్యాన్ని గ్రహించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.